సో మేము ఇప్పుడు ప్రెసెంట్ అయితే 11:56 అవుతుంది. టికెట్ అయితే కన్ఫర్మ్ చేసుకున్నాము వేలాంగిణికి. అయితే ఈ 2 అవర్స్ ఏం చేయాలా అని ఆలోచిస్తే ట్రావెల్స్ వాళ్ళ దగ్గర ఉండిపోదామా అని అనుకున్నాం. అంటే రూమ్ తీసుకోవడానికి ఏంటంటే 1500 ఇలా పడుతుంది అనమాట. సో మేము ఫస్ట్ స్టాండ్ నుంచి రూమ్ బుక్ చేసుకొని రూమ్కి వచ్చాము. ఫ్రెష్ అయిపోయాము యాక్చువల్లీ, కానీ మళ్ళీ ఇవే డ్రెస్సులు వేసుకున్నాము. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు జర్నీ చేస్తాం కాబట్టి చాలా ఇరిటేషన్ ఉంటుంది. అందుకని ఫుడ్ తినేసాము. ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న ఫుడ్ పులిహోర అలా ఛార్జింగ్ పెట్టుకొని ఇంకా మళ్ళీ 1 అవర్కి 800. ఇద్దరికి 800 1 అవర్కి ఇక్కడ రూమ్కి. సో ఫ్రెష్ అయిపోయి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాము. 2 o'clockకి బస్సు ఉంది, ఇంటర్సిటీ బస్సు. సో బస్ ఎక్కిన తర్వాత ఎలా ఉందో చూపిస్తాం. సో మేమైతే ఇప్పుడు 1:28 అవుతుంది. 2 o'clockకి బస్ బుక్ చేసుకున్న దగ్గరికి వచ్చేసామన్నమాట. అదే ట్రావెల్స్ వాడిది వేకెన్సీ ఉంటుంది కదా, చిన్న షెడ్ లాగా ఉంది, అందులో కూర్చొని ఉన్నాము. ఈయన జ్యూసున స్నాక్స్ ఏమైనా తీసుకురావడానికి వెళ్ళారు. అంటే పులిహోర తిన్నాను కదా, మళ్ళీ వెయిట్ చేసేది. మార్నింగ్ కూడా టిఫిన్ ఏం చేయలేదు. సో అందుకని చెప్పి జ్యూస్ ఏదైనా తీసుకురామంటే సరే అని పక్కనే జ్యూస్ షాప్స్ ఉన్నాయన్నమాట. స్నాక్స్ జ్యూస్ అవి తీసుకురావడానికి వెళ్ళారు. అయితే ఆటో అతనికి మాకు దిగినప్పటి నుంచి మళ్ళీ తీసుకొచ్చి అదే బస్ బుక్ చేసుకోవడానికి తీసుకొచ్చి తిరిగి మళ్ళీ రూమ్కి తీసుకెళ్ళి అక్కడ డ్రాప్ చేసి మళ్ళీ మేము ఫ్రెష్ అయిపోయి తినేసాక మళ్ళీ అతనికి కాల్ చేసామన్నమాట.